द्वैतविशिष्टवादकुशवैरद्वैतभकृर्चितं सारसारविचारचारुमनसं सङ्खावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడా మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 127, 128 శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. ముందుగా 127 శ్లోకాన్ని వినేద్దాం. అస్తి కశ్చిత్ స్వయం నిత్యమహం ప్రత్యయలంబనః అవస్థాత్రయ సాక్షీ సన్ పంచకోశ విలక్షణః. స్వయముగానే అహం ప్రత్యయాలంబనః, అహం అనువృత్తికి ఆశ్రయభూతుడును, అవస్థాత్రయ సాక్షి సన్, అవస్థాత్రయమునకు సాక్షియు, పంచకోశ విలక్షణ, 5 కోశాల కంటే భిన్నుడనైన కశ్చిత్ ఒకానొకడు నిత్యము ఎల్లప్పుడూ అస్తి ఉన్నాడు అంటూ ఇందులో ప్రతిపదార్థం వస్తుంది మనకి. అహం ప్రత్యయానికి ఆధారమైనట్టుదేదో నిత్య పదార్థం తానొకటి ఉంది. అది 3 అవస్థల్లోనూ జాగ్రత్త, స్వప్న, సుషుప్తులలో సాక్షిగా ఉంటూ కూడా పంచకోశాలకు అతీతంగా ఉంటుంది అంటూ చెప్పడం జరిగింది. అస్థి కశ్చిత్ అన్నారు, ఒకటి ఉంది అంటూ చెప్తున్నారు. స్వయం నిత్యం అన్నారు, అంటే స్వతంత్రంగా నిత్యంగా ఉందిటది. అహం ప్రత్యయలంబన అంటే నేను అనే భావానికి ఆధారము. అవస్థాత్రయ సాక్షి అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ 3ంటికి సాక్షిగా ఉంటూ అది ఎలా ఉందిట, శరీర, ప్రాణ, మనో, విజ్ఞాన, ఆనంద కోశాలకు అతీతంగా ఉంది అంటున్నారు. ఇప్పటి వరకు మనం 123 నుంచి 125 వరకు ఇది కాదు, అది కాదు, అన్నీ మాయ అంటూ చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు నిజంగా ఉందేమిటి అంటే ఒక సాక్షి చైతన్యం ఉంది. అది ఎవరు అంటే నువ్వే అంటున్నారు. అహం ప్రత్యయలంబన అంటే మనం ఎప్పుడు నేను అంటూ ఉంటాం. నేను చిన్నప్పుడు, నేను ఇప్పుడు, నేను మారలేదు, పరిస్థితులు మాత్రమే మారాయి. ఆ నేనుకి ఆధారం ఆత్మ, అవస్థాత్రయ సాక్షి అన్నమాట. అంటే మనం జాగ్రత్తావస్థని గమనిస్తాము, స్వప్నావస్థని గమనిస్తాము, సుషుప్తి తర్వాత చక్కటి నిద్రపోయాము అని అంటూ ఉంటాం. ఈ 3టికి కూడాను మనమే కదా సాక్షి. మరి పంచకోశ విలక్షణాల విషయానికి వస్తే శరీరము, ప్రాణము, మనసు, బుద్ధి, ఆనందము ఇవేవి మనం కాదు కదా. వీటన్నిటిని గమనించే ఒక చైతన్యం మనం అన్నది అక్కడ తెలుస్తోంది. కఠోపనిషత్తు మనకి నిత్యో నిత్యానాం చేతనశ్చ చేతనాం అంటూ మనకి నిత్యుల్లో నిత్యుడు, చైతన్యంలో చైతన్యము అనేది ఉంది. అదే ఆత్మ అంటుంది. మాండూక్యం ఏం చెప్తుంది, ప్రపంచోపశం శాంతం శివం అద్వైతం అంటూ చెప్పుకున్నాం మనం. అంటే ఆత్మ శాంతమైనది, అద్వైతము, అన్ని అనుభవాలకి అది అతీతమైనది అంటూ. నా జాయతే మ్రియతే వా కదాచిత్ అంటూ భగవద్గీత కూడా ఈ ఆత్మ అనేది పుట్టదు, చనిపోదు అంటూ చెప్పడం జరిగింది. అలాగే ఉపద్రష్ట హనుమంత అంటూ కూడా అందులోనే చెప్పింది. ఏమని చెప్పింది, నువ్వు సాక్షిగా చూసేవాడిగా మాత్రమే నువ్వు చూస్తూ ఉంటావు, నువ్వు సాక్షి అంటూ చెప్పడం జరిగింది అక్కడ.
ఇప్పుడు మనం ఉదాహరణగా సీసీటీవీ కెమెరా తీసుకున్నాం అనుకోండి, అది చూస్తుంది, రికార్డు చేస్తుంది, కానీ దాని ఇన్వాల్వ్మెంట్ అందులో ఏమీ లేదు. ఆత్మ అలాగే విట్నెస్ అన్నమాట. జీవితం అన్నది మనకి ఇక్కడ ఒక రికార్డింగ్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. మేఘాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఆకాశం మాత్రం మారదు. ఆత్మ ఆకాశం లాంటిది. మనం ఇంకా ఎలా చెప్తామంటే, నేను సంతోషంగా ఉన్నాను, నేను దుఃఖంలో ఉన్నాను, నేను చదువుకున్నాను, నేను అజ్ఞానిని, నేను కష్టాల్లో ఉన్నాను అని నేను అంటున్నప్పుడు ఈ అన్ని స్థితులు నా చుట్టూ బాహ్యంగా ఉన్న ప్రపంచంతో పాటు మారుతున్నాయి. శరీరంలో మార్పులు వస్తున్నాయి, మనస్సులో మార్పు వస్తుంది, బుద్ధిలో, బాహ్య ప్రపంచంలో అన్నిట్లోనూ ఈ మార్పులు కనబడుతున్నాయి, మారుతున్నాయి. అయితే ఈ మార్పులన్నిట్లోనూ కూడాను ఒక కామన్ వర్డ్ ఏంటి అంటే నేను. ఈ భావం మాత్రం మనకి స్థిరంగా ఉంటుంది. మనందరిలో ఉండే ఈ నేను అనే భావం మంచిలోనూ చెడులోనూ అన్ని పరిస్థితుల్లోనూ మారకుండా స్థిరంగా ఉంటుంది. ఇలా స్థిరంగా ఉండే అంశాన్ని మనందరం అహం అంటే నేనుగా భావిస్తున్నాం. ఈ స్థిరమైన అంశం ఏదైతే ఉందో నేను అనే పదం ద్వారా చూపించబడుతుంది మనకి. అన్ని మార్పులను అన్నిట్లోనూ మారకుండా స్థిరంగా ఉంటుంది కదా ఈ పదం. విభిన్న దేశకాలాల్లో, అవస్థల్లో, పరిస్థితుల్లో, సంఘటనల్లో అనేక విధాలుగా ప్రవర్తిస్తోంది, ప్రతిబింబిస్తోంది. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా బాల్యంలో, యవ్వనంలో, వృద్ధాప్యంలో, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, కష్టంలో, సుఖంలో, అన్ని పరిస్థితుల్లో నేను అన్నది మాత్రం కామన్గా ఉంటుంది. దీని మీద ఆధారపడే మనం అనునిత్యం వ్యక్తిత్వపు అనుభవాన్ని పొందగలుగుతున్నాం. మనందరిలోనూ స్థిరంగా ఉండే ఈ అంశం దీని చేత చైతన్యవంతమైన జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలకు కేవలం సాక్షిగానే ఉంటుంది. జాగ్రత్త అవస్థలో ఇది నేను అంటే విశ్వడు అనుకుంటుంది, స్వప్న అవస్థలో నేను అంటే తైజసుడు అనుకుంటుంది, గాఢ నిద్రలో నేను అంటే ప్రాజ్ఞుడు అనుకుంటుంది. అన్ని అవస్థల్లోనూ ఆ అవస్థలను చూసే సాక్షి మాత్రం ఇదన్నమాట. ఈ అవస్థలకు సహజ లక్షణమైన ఏ మార్పులోనూ ఈ స్థిరమైన నేనుని పొందడం లేదు. ఆ మార్పుల్లో కూడాను పాలు పంచుకోవడం లేదు. కేవలం సాక్షిగా స్పష్టంగా 3 అవస్థల్లో అనుభవాలను శాంతంగా చూస్తోంది. ఈ భావాన్ని ఇంకా స్పష్టంగా చెప్పడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, మనకి నేను సూరత్, అహ్మదాబాదు మరియు బొంబాయి పట్టణాలకు వెళ్ళి ఆ 3 స్థలాల్లో 3 విధాలైన అనుభవాలను సంపాదించాను. ఉదాహరణగా సూరత్లో ప్రేమింపబడ్డాను, అహ్మదాబాద్లో గౌరవింపబడ్డాను, ముంబైలో అగౌరవింపబడ్డాను అని అనుకుందాం. సూరత్ అహ్మదాబాదు కాదు, అహ్మదాబాదు ముంబై కాదు, ఈ 3 ప్రదేశాల్లో కూడాను ఒకే సమయంలో లేను. అవి వేరు వేరు సమయాలు, 3 విభిన్న కాలాలు, 3 విభిన్న అనుభవాలు. ప్రదేశాలు వేరు, కాలం వేరు, అనుభవాలు కూడా వేరు. అయినప్పటికీ అవన్నీ కూడా నాకు చెందినవే. ఎందుకంటే వాటన్నిటిలోనూ నిత్యం ఉన్నది నేనే కాబట్టి అవన్నీ నా అనుభవాలే. అదేవిధంగా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల్లో కూడాను నేను అనేది ఉంటూనే ఉంది, అనేక అనుభవాలను పొందుతూ ఉంది. జాగ్రత్త అవస్థను చూసే వ్యక్తి విశ్వడే, స్వప్నావస్థని చూసేవాడు తైజసుడుగా మారుతున్నాడు, అంటే పేరు మారుతోంది. అతను మళ్ళీ ప్రాజ్ఞుడిగా మారుతున్నాడు, ఆయా స్థితిలో అనుభవాల్ని పొందుతున్నాడు. కానీ ఇన్ని మార్పుల్లోనూ వాటిని గుర్తించే చైతన్యం మార్పు లేకుండా నిశ్చలంగా స్థిరంగా ఉంటుంది, కేవలం సాక్షిగా చూస్తుంది. అది 3 అవస్థలకు సాక్షి అయిన ఆత్మ నిశ్చయంగా పంచకోశాల నుండి భిన్నంగా ఉంది. అది అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం. ఆత్మ వీటితోటి ఎప్పుడూ తాదాత్మ్యత చెందడం లేదు. అందుచేతనే ఎప్పుడూ ఈ కోశాల వల్ల పరిమితం అది కావట్లేదన్నమాట. ఈ కోశాలన్నిటికంటే అది వేరుగా ఉంటుంది. వాటి యొక్క కార్యకలాపాల్ని, కష్టసుఖాల్ని సదా తెలుసుకుంటోంది అది అంటూ ఈ శ్లోకంలో వివరణ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం 2వ శ్లోకాన్ని వినేద్దాం. యో విజానాతి సకలం జాగ్రత్ స్వప్న సుషుప్తిషు బుద్ధి తద్వృత్తి సద్భావం అభావమహమిత్యయం. ఇక్కడ యహ ఎవడు, అహమితి నేను నేను అని జాగ్రత్త స్వప్న సుషుప్తుల యందు బుద్ధి తద్వృత్తి తద్భావం అన్నారు. అంటే బుద్ధి యొక్కదు, దాని వృత్తుల యొక్కయు ఉనికిని, అభావం అంటే వాటి యొక్క అభావాన్ని, సకలం ఈ సమస్తముని విజానాతి తెలుసుకొనుచున్నాడో
అయం అది ఆత్మ అని అన్వయము. నేను దాన్ని చూస్తున్నాను, దీన్ని అనుమతిస్తున్నాను, శబ్దం ద్వారా తెలుసుకుంటున్నాను, స్మరించుకుంటున్నాను. అదే జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో బుద్ధి దాని వృత్తులు ఉండడం లేకపోవడం అహంభావంతో ఉంటూ తెలుసుకుంటుంది అంటూ దీనికి చెప్పడం జరిగిందనమాట. అంటే ఏంటంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల్లో సంభవించిన వాటన్నిటినీ ఏది తెలుసుకుంటుందో, మనసు ఉండడాన్ని లేకపోవడాన్ని పనిచేయడాన్ని ఏది తెలుసుకుంటుందో, అహంకారానికి ఆధారంగా దాని వెనుకగా ఏది నిత్యం ఉంటుందో అదే ఆత్మ అంటూ ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ కన్నులు చూడ్డానికి కారణం అవుతుంటే కంటి చేత చూడబడ్డది బ్రహ్మంగా గుర్తించు అంటోంది కేనోపనిషత్తు. నా ద్రష్టే ద్రష్టారం పశ్యేహ నా శ్రోతేహ శ్రోతారం శృణుయాత్ నా మతేర్మతారం మన్వీయ నా విజ్ఞాతేర్విజ్ఞాతారం విజానీయ ఏషత ఆత్మ సర్వాస్తరః తోన్యదార్థం అంటూ చెప్పడం జరిగిందంటే ద్రష్టకే సాక్షి అయిన దాన్ని నువ్వు చూడలేవు, వినికిడికే ఆధారమైన దాన్ని నువ్వు వినలేవు, ఆలోచనలకే ఆధారమైన దాన్ని ఆలోచింపలేవు, జ్ఞానానికే సాక్షి అయిన వాడివి అయిన నిన్ను నువ్వు తెలుసుకోలేవు. అది నీ ఆత్మ. ఇది అన్నింట్లోనూ ఉంది. ఇది తప్ప మిగిలినవన్నీ నశించిపోయేవే అంటున్నారు ఇక్కడ స్వామీజీ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సదా నేను జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థాత్రయాల్లో వాటి అనుభవాలను దేనివల్ల తెలుసుకోగలుగుతున్నానో అదే ఆత్మ అని పిలువబడుతుంది. ఈ ఆత్మ చైతన్యం వల్ల నేను బాహ్య వస్తుమయ ప్రపంచాన్ని మాత్రమే తెలుసుకోవడం లేదు, వాటిని తెలుసుకునే అంతరేంద్రియాలైన మనోబుద్ధులను వాటి ధర్మాలను కూడాను నేను తెలుసుకుంటున్నాను అంటుంది. బాహ్య వస్తువులను తెలుసుకునేందుకు ఉపకరించే బుద్ధిని కూడా నేను తెలుసుకుంటున్నాను. ఆత్మదృష్ట్యా చూస్తే అంతఃకరణము దాని యొక్క పనులు కూడా నేను తెలుసుకుంటున్నవి, అనుభవిస్తున్నవి కూడాను అంటోంది. నా మనోబుద్ధుల్లో కదిలే వృత్తులన్నీ అంటే ఆలోచనలన్నీ నాకు తెలుస్తూనే ఉంటాయి. మనోబుద్ధుల్లో వృత్తుల కదలిక లేకుండా శాంతంగా ఉన్నప్పుడు ఆ స్థితి కూడా నాకు తెలుస్తోందయ్యా. అలజడి లేకపోవడం కూడాను నాకు తెలుస్తున్నాయి. నా బుద్ధిని అందులోని ఆలోచనల్ని ఇవన్నిటినీ నేను తెలుసుకుంటున్నాను. అదేవిధంగా ఆలోచన లేకపోవడాన్ని కూడా నేను గుర్తించగలుగుతున్నాను. ఈ తెలుసుకుంటున్న నేనే మహత్తరమైన చైతన్యం. అదే నిజమైన నేనుగా గుర్తింపబడాలి. మనలో ప్రతి ఒక్కరిలోనూ ఉన్న చైతన్యమే సదా బాహ్యంగా ఉన్న వస్తుమయ ప్రపంచాన్ని అంతరంగ పుటాల్లోంచి అది లేకపోవడానికి కూడా తెలుసుకుంటోందనమాట. శ్రద్ధగా మీరు జ్ఞాపకం ఉంచుకోండి అంటున్నారు గురువర్యులు. ఏమని? జ్ఞాపకం ఉంచుకోండి, గుర్తించండి. వస్తువుల ఉనికి ఉన్నప్పుడు మాత్రమే బుద్ధి పని చేయగలుగుతుంది, వాటి గురించి శోధించి శ్రమించగలుగుతుంది. వస్తువులు లేకపోయిన స్థితిని కూడా చైతన్యం ప్రకాశింపజేసి తెలుసుకోగలుగుతుంది. అద్భుతమైన తెలుసుకునే ఈ చిదంశమే మనకి జీవితాన్ని జీవాన్ని ప్రసాదిస్తోంది. అదే ఆత్మ. దీనినే మనం నిజమైన నేనుగా ఇది అని ఇక్కడ అంటున్నాము అంటూ ఈ శ్లోకం చెప్తోందంటూ చక్కటి వివరణ ఇచ్చారు చిన్మయానంద స్వామి వారు. మరొకసారి మనం శంకరాచార్యుల వారికి ఈ విశ్లేషకులందరికీ కూడాను ప్రణమిల్లుతూ మళ్ళీ రేపు మనం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతోటి కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడేవాడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.